ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. పేరెంట్స్ అందరికీ కూడా ఎక్కడ ప్రాబ్లం అంటే టీవీ మొబైల్ బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. లేచినప్పటి నుంచి టీవీ ఆర్ మొబైల్ చేతిలో ఉండాల్సిందే. ఇవి రెండూ కాకుండా వాళ్ళని వేరే యాక్టివిటీస్లో ఏ విధంగా ఎంగేజ్ చేయాలి పిల్లల్ని. అండ్ కొన్ని సందర్భాల్లో మేము లేకపోయినా సరే ఈ రెండు ఆప్షన్స్ని చూస్ చేసుకోవద్దు, ఇంకా దేన్నైనా వాళ్ళు చూస్ చేసుకునేలా ఉండాలి. అలా టిప్ ఏమన్నా ఇవ్వగలరని అడిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? అవును మేడం, యాక్చువల్గా ఈ మొబైల్ ఎక్కువ వాడకం అనేది కరోనా తర్వాత నుంచి ఎక్కువ వాడుతున్నారు. అవును. కాబట్టి ఈ అడిక్షన్ని నేను ఒక చిన్న విషయం చెప్తాను మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలకి రీజన్ చెప్పకుండా వాడకూడదు అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ చూపించి మేడం ఒక 1 minute మీరు అటు రైట్ సైడ్ చూడకూడదు అని చెప్పాను అనుకోండి, నా వల్ల కాదు, ఆటోమేటిక్గా చూసేస్తారు, ఏముందో అని చూసేస్తారు. అవును. కానీ ఎందుకు చూడకూడదు రీజన్ చెప్పండి. అంటే ఇప్పుడు అక్కడ చూడకూడదు, అక్కడ లైటింగ్ ఎక్కువ ఉంది, మన ఐస్ చెడిపోతాయని ఒక రీజన్ నేను చెప్తాను అనుకోండి, అప్పుడు దాన్ని చూడకుండా కంట్రోల్ చేసుకోగలుగుతారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మొబైల్ వాడకూడదు అని చెప్తున్నారు, కానీ ఎందుకు వాడకూడదో చెప్పట్లేదు. వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి చెప్పాలి. ఈ మొబైల్ యాప్స్ ఎలా డిజైన్ చేయబడి ఉంటాయంటే, మనం అక్కడ టైం గడపడం కోసం కొంతమంది కొన్ని లక్షలు పెడుతున్నారు, అంటే మన టైంని అక్కడ తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఇండియాలో ఉన్నటువంటి యూత్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇండియా నెంబర్ 1 కంట్రీ అయ్యేది. కానీ మన యాప్స్ ఎలా డిజైన్ చేయబడి ఉంటాయంటే, చాలామంది యూత్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారంటే మొబైల్లో ఆ యాప్లలోనే సమయాన్ని గడిపేస్తున్నారు. రీల్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, రకరకాలుగా. సో అలా చేస్తున్నారు. మన బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే, ఒక ఆ యాప్స్ చూసేటప్పుడు లేకుంటే ఆ గేమ్ ఆడేటప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ప్రతిసారి అదే పని చేయాలి అని మనం ఎంకరేజ్ చేస్తుంటుంది లోపల. అందుకని మీ టైంని ఇలా కిల్ చేస్తున్నాయి కాబట్టి వీటికి దూరంగా ఉండండి అని చెప్తే అప్పుడు ఓహో అని వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పుడు వాళ్ళు అంతో కొంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తానికి అయితే మానరు, ఎంతో కొంత వాళ్ళు మాన్పించే ప్రయత్నం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం మేడం. అంటే మీరు అడిగిన క్వశ్చన్ అంటే సమ్మర్లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి పిల్లల్ని మార్నింగ్ వాకింగ్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్ టైంలో మార్నింగ్ 7-7:30 అంటే ఆ హడావుడిలో పిల్లలు బయటికి వెళ్ళరు, వాకింగ్కి అటు ఇటు వెళ్ళరు. కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉండి మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళడం వల్ల అంటే ఓన్లీ ఆ వాకింగ్ పర్పస్ కాకుండా పేరెంట్స్ మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని ఎలా విష్ చేయాలి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా చెప్పాలి, వాళ్ళు మన మాటలకి ఎలా రెస్పాండ్ అవుతారు, మనం వాళ్ళతో ఎలా మర్యాదగా మాట్లాడాలి అనేది పేరెంట్స్ నుంచి పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మీరు మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు ఆ నేచర్ని ఎలా ఎంజాయ్ చేయాలి, మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇలా చేయడం వల్ల హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనే విషయాన్ని పేరెంట్స్ పిల్లలతోటి చెప్తుంటారు, కమ్యూనికేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగానే ఆ మార్నింగ్ వాక్లో తెలియకుండా పేరెంట్స్ కానీ పిల్లలకి మధ్య కనెక్షన్ ఉంటూ ఉంటుంది. అండ్ మాతోనే ఉన్నారు అన్న తెలియకుండానే ఆ లవ్, ఆ కేర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు హెల్త్కి సంబంధించి కావచ్చు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఒక మార్నింగ్ వాక్లోనే ఉంటుంది. ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల్ని అక్కడ పట్టుకోగలిగితే హీరోస్ అవుతారు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మార్నింగ్ వాక్ తీసుకెళ్ళొచ్చు, లేదంటే పార్క్కైనా తీసుకెళ్ళొచ్చు. పార్క్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళకి ఆ పర్యావరణం అనేది అర్థమైపోతుంది. అంటే ఒక మైండ్ఫుల్నెస్ వస్తుంది పిల్లలకి, దాని త్రూ ఎంజాయ్ చేయగలుగుతారు నేచురల్. సెకండ్ పాయింట్ వచ్చేసి పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే కత్తెరతోటి ఆ పేపర్స్ ని కట్ చేయడము, లేదనుకుంటే ఆ బాటిల్స్ ని కట్ చేసి ఇంకా కొత్తగా ఏమైనా డిజైన్ గా తయారు చేయడము, ఇట్లాంటివంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ గడిపే సమయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా అలాగే ఆ సమయం వెళ్ళిపోతుంటుంది. దాంతో ఏమైతుందంటే పిల్లలకి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. మహా అంటే అక్కడ కత్తెర, కొన్ని గమ్, లేకుంటే ఒక చిన్న చిన్న ఐటమ్స్ మనం అక్కడ అవసరం పడుతుంది. వాటిని పిల్లలకి ఇప్పిస్తే ఆ డే మొత్తం కూడా వాళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో చాలా బిజీగా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే తల్లులందరికీ చెప్పాల్సిన విషయం, పిల్లలు కత్తెర పట్టుకున్నా ఏదైనా బాటిల్స్ తీసినా ఇల్లు గలీజ్ అయిపోతుంది అని ఆపేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా చేయకుండా కొంచెం వాళ్ళకు ఒక ఫ్రీడమ్ని ఇచ్చి వాళ్ళకు ఒక రూమ్ని ఇవ్వగలిగితే నిజంగానే చాలా బాగా టైంని స్పెండ్ చేయగలుగుతూ ఉంటుంటారు పేరెంట్స్. ఎస్పెషల్లీ ఇల్లు పాడైపోతుందన్న ఒక ఉద్దేశాన్ని పక్కన పెడితే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో పిల్లలు చాలా రకాలుగా రాణించగలుగుతారు, చాలా క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఆ పేపర్స్ ని బైండింగ్ ఎలా చేయాలి, ఆ ఫైల్ ఎలా రెడీ చేయాలి, ఇట్లాంటివి చిన్న చిన్నవి మనకు యూట్యూబ్ లో, గూగుల్లో చాలా దొరుకుతాయి. అలాంటివి ప్రాక్టీస్ చేపిస్తుంటే పిల్లలకి సొంతంగా అంటే కొనాల్సిన పని లేకుండా మనం కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు అనేటువంటి ఆ క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. అవును మేడం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మేడం, పెయింటింగ్.
పెయింటింగ్ అంటే ఇష్టపడని పిల్లలు అసలే ఉండరు. అంటే కొంతమందికి పెన్సిల్ ఆర్ట్ ఇష్టం, కొంతమందికి క్రేయాన్స్ తోటి ఇష్టము, కొంతమందికి వాటర్ పెయింట్స్ అంటే చాలా ఇష్టం. సో ఏదైనా ఉండని ఆ పెయింటింగ్ సంబంధించి కూడా చాలా స్టేషనరీస్ లో కంప్లీట్ గా బుక్స్ దొరుకుతాయి మేడం. సో వాటిని తీసుకుని వచ్చి పిల్లలకి ఈ డిఫరెంట్ కలర్స్ అంటే క్రేయాన్స్ ఉండొచ్చు, ఆయిల్ పెయింట్స్, వాటర్ పెయింట్స్ ఇలా చాలా దొరుకుతాయి. వాటిని ఇప్పిస్తే పిల్లలకి ఆ హ్యాండ్ మూవ్మెంట్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది అనమాట. అంటే అందులో కూడా చాలా క్రియేటివ్గా ఉంటుంది. అంటే దాంట్లో ఏ డిజైన్ మనకి వేస్తే ఎంత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నాం అనేది కూడా పిల్లల లోపల ఆ పెయింటింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. అవును, మీరు అన్నట్టుగానే పెయింటింగ్స్ చాలా మంది పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కలర్స్ తెలియకుండానే వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ క్రేయాన్స్ కావచ్చు, లేదంటే ఆయిల్ కలర్స్ కావచ్చు, చాలా మందికి అవి ఇష్టపడుతుంటారు, ఆయిల్ పెయింట్స్ ఏవైతే ఉంటుంటాయో. బట్ పేరెంట్స్ వీటిని కొంచెం మీరు అన్నట్టుగా ప్రతి పాయింట్ని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి కనుక వాళ్ళ ఫ్రీడమ్కి వదిలేయగలిగితే ఈ మొబైల్, ఈ టీవీ అండ్ దాంతోపాటు ఇంకా ఏదైనా సరే అడిక్షన్స్ ఉంటే వాటి వైపు ఫస్ట్ మనసు వెళ్ళదు, వీటిపైన చేయి తిరుగుతూ ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అండ్ కలర్స్ పైన కావచ్చు, పిక్చర్స్ పైన కావచ్చు, నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా 4th పాయింట్ వచ్చేసి పిల్లలతోటి ఫజిల్స్ చేయించుండాలి మేడం. చిన్న చిన్న ఫజిల్స్ లేకుంటే నెంబర్స్ ని కలపడం లాంటివి, లేకుంటే మనకు మామూలుగా సండే బుక్ లో సుడోకు అని వస్తుంటుంది, వాటిని ప్రాక్టీస్ చేయించాలి. దీంతో ఏమవుతుందంటే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాలు తెలుస్తుంటాయి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరం. కాబట్టి ఇలాంటి స్కిల్స్, ఇలాంటి ఫజిల్స్ నేర్పిస్తుంటే పిల్లలకు సొంతంగా డెవలప్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా పేరెంట్స్ సేమ్ అలాంటి చేసే టైంలోనే ఏదైనా కొన్ని కాంప్లికేటెడ్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్నివేశానికి సంబంధించి ఒకవేళ ఈ ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు, ఈ ప్లేస్ లో ఒక స్టోరీని మొత్తానికి వాళ్ళకి చెప్పేసి ఒకవేళ ఈ ప్లేస్ లో నువ్వు ఉంటే ఎలా చేస్తావు నాన్న అన్నప్పుడు వీళ్ళు కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ టైంలో కూడా క్రియేటివిటీ బిల్డ్ అవుతుంది పిల్లల లోపల. ఓకే, అండ్ మీరు అన్నట్టుగానే స్టోరీ నరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ వీటిని కనుక నరేట్ చేసి సిచ్యుయేషన్ని ఈ ప్లేస్లో నువ్వు ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తావు, ఇటువంటివి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంతో ఏమైతుందంటే అంటే పిల్లలకి పేరెంట్స్ కి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా బిల్డ్ అవుతుంది అనమాట. అంటే మా పేరెంట్స్ నాతో పాటే ఉన్నారు అంటే నేను చెప్పేది వింటుంటారు అనే విషయం తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా ఆ స్టోరీస్ చెప్పేటప్పుడు పేరెంట్స్ చెప్తారు కదా మేడం, చెప్పింది విన్న తర్వాత సేమ్ స్టోరీని నువ్వు చెప్పు నాన్న అని చెప్పాలి. దీని ద్వారా పిల్లలకి వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడము, ఒక విషయాన్ని దాచకుండా ఎలా చెప్పాలి అనే విషయాన్ని, చాలా మంది మొహమాటం ఉంటుంది, మాట్లాడాలంటే కూడా మొహమాటం సిగ్గుతో ఆపేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఎలా మాట్లాడాలనే విషయాన్ని కూడా ఆటోమేటిక్గా నేర్పించిన వాళ్ళం అవుతాం పేరెంట్స్. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి పిల్లలకి స్క్రాప్ బుక్ అనేది పరిచయం చేయాలి మేడం. అంటే ఒక 2 స్క్రాప్ బుక్స్ పెట్టేసి న్యూస్ పేపర్లలో డిఫరెంట్ స్టోరీస్ వస్తుంటాయి, మోరల్ స్టోరీస్ వస్తుంటాయి. ఆ మోరల్ స్టోరీస్ ని వీళ్ళు చదివి వీళ్ళకి నచ్చినటువంటి ఆ స్టోరీ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి, ఆ న్యూస్ పేపర్ లో మనకు నచ్చిన స్టోరీ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి, ఆ కట్ చేసిన స్టోరీని ఇంకొక వాళ్ళు కంప్లీట్ ఒక స్క్రాప్ బుక్ అని పెడతారు. అంటే అన్కంప్లీట్ గా వైట్ పేపర్స్ ఉన్నటువంటి ఒక బుక్, ఆ బుక్ లో ఈ స్టోరీని అతికించాలి. అతికించి నువ్వు ఏ డేట్ రోజు నువ్వు ఈ స్టోరీని కలెక్ట్ చేసావు, ఈ స్టోరీలో నీకు నచ్చిన పాయింట్ ఏది, నువ్వు ఏ క్వాలిటీస్ ని నువ్వు మార్చుకోగలుగుతున్నావు ఈ స్టోరీ ద్వారా అనేది దాంట్లో రాస్తే పిల్లలు మర్చిపోకుండా దాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది, అలాగే మోరల్ వాల్యూస్ కూడా నేర్చుకుంటారు. మరి ఇంకొక స్క్రాప్ బుక్ లో ఏం చేయాలంటే కొన్ని ఎగ్జైట్మెంట్ కలిగించే న్యూసెస్ ఉంటాయి. అంటే ఆ పేపర్లో మనకు ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఒక మనిషికి జుట్టు పెరగడానికి ఎన్ని రోజులు పడుతుందనో, లేకుంటే ఒక మనిషి నిద్రపోకుండా ఎన్ని రోజులు బతకగలుగుతాడనో, ఇట్లాంటివి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అరే ఇలా కూడా ఉంటాయా అనిపిస్తాయి. అట్లాంటి క్వశ్చన్స్ కూడా కలెక్ట్ చేయించాలి. దీంతో ఏమైతే వాళ్ళకి ఇలాంటి విషయాలు ఉంటాయని తెలుస్తాయి. తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళ లోపల కూడా ఆ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి డాటా చాలా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటాను నేను. ఎందుకంటే చిన్న పిల్లల్ని, అంటే ఈ పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ అంటుంటారు ఇంత చేసినా కూడా మా పిల్లలు మా మాట వినరు అంటుంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా మందికి అంటే ఇప్పుడు స్కూల్ ఉండదు కాబట్టి డిఫరెంట్ వర్క్ షాప్స్ ఉంటాయి ఈ మధ్య కాలంలో సమ్మర్లో. అంటే మనం కూడా వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాము, సేమ్ అలాగే వర్క్ షాప్స్ ఉంటాయి. ఆ వర్క్ షాప్ లో పిల్లల్ని అటెండ్ చేయించాలి ప్రతి ఒక్కరు కూడా. అసలు ఇలాంటి సమ్మర్ క్యాంప్లలో ఎందుకు అటెండ్ చేయించాలంటే యాక్చువల్గా ఈ 2 months ఉంటుంది కదా మనం హాలిడేస్, ఈ 2 months తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడే మేము స్కూల్కి వచ్చినాం అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు. అంటే అన్ని మర్చిపోయి ఉంటారు. కొంతమంది చిన్న పిల్లలు అయితే ఆలు, పదాలు, వంటలు, టేబుల్స్ అన్ని మర్చిపోయి ఉంటారు. అదేంటి లాస్ట్ ఇయర్ చదువుకున్నాం కదంటే ఈ 2 months లో వీళ్ళు సరదాగా గడిపే ఈ సమయంలో స్టడీస్ ని కంప్లీట్ గా పక్కకు పెడతారు, అవాయిడ్ చేసేస్తారు. వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ మళ్ళీ అలవాటుగానికే 1 month టైం పడుతుంది. ఆ 1 month టైం అవ్వక ముందుకే మళ్ళీ యూనిట్ టెస్ట్లు వస్తుంటాయి, అంటే ఎగ్జామ్స్ వస్తుంటాయి మళ్ళీ. అయితే వీళ్ళకు ఆ స్టడీస్ దూరం అవ్వకుండా ప్రతిరోజు కూడా ఒక 2 గంటలు
ఇలాంటి క్యాంపులలో జాయిన్ చేయించి ఇలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయిస్తే మేము స్టడీస్కి ఇంకా దగ్గరగానే ఉన్నాము, అంటే స్టడీస్ మా నుంచి దూరం లేదు అన్నట్లు ఆ ఫీల్ వస్తుంది. ఆటోమేటిక్గా పిల్లలు స్టడీస్ మీదనే కంటిన్యూ అవుతారు కాబట్టి స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి కొత్తగా అనిపించదు. ఎగ్జాక్ట్లీ. వర్క్షాప్స్ మీరు అన్నట్టుగానే పిల్లలకి సంబంధించి చాలా వర్క్షాప్స్ అయితే సమ్మర్కి ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటుంటాం. అసలు వర్క్షాప్లో ఏం ట్రైన్ చేయబోతున్నారు, మీ వర్క్షాప్ పిల్లలకి ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? ఈ వీడియో చూసిన పేరెంట్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే మన వర్క్షాప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మన వర్క్షాప్ May 1 నుంచి స్టార్ట్ అవబోతుంది మేడం. ఈ వర్క్షాప్ని ఎలా డిజైన్ చేయబడిందంటే ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా ఎలా అవ్వాలనే ఆ కాన్సెప్ట్ మీద డిజైన్ చేయబడింది. ఎలా అంటే చూడండి, చాలా మంది చదువుతారు మర్చిపోతుంటారు, వాళ్ళకి అదొక పెద్ద ప్రాబ్లం అకాడమిక్ ఇయర్ మొత్తం. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ మెమరీ టెక్నిక్స్ నేర్పిస్తాం, తర్వాత నేర్చుకుంటారు. కానీ ఇంకా ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు సిలబస్ కంప్లీట్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి చదివే స్పీడ్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం స్పీడ్ రీడింగ్ ఉంటుంది. సరే, స్పీడ్గా చదివిర్రు, నేర్చుకున్నారు, నెక్స్ట్ రాయడం కూడా ఇంపార్టెంటే, కాబట్టి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాం. అయితే ఈ 3 కూడా వచ్చినప్పుడు ఒక స్టూడెంట్కి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా లైఫ్లో క్లాస్లో ఎదుగుకుంటూ వెళ్ళిన తర్వాత చాలా మందికి ముందు ఎలాంటి కోర్సెస్ ఉంటాయో తెలియక ఆగిపోతారు. అలాంటి వాళ్ళ కోసం కెరీర్ గైడెన్స్, ఇంకా ముఖ్యంగా చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళే అప్పుల పాలవుతుంటారు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మన వర్క్షాప్ లో. అవును మేడం, అంటే చాలా మందికి ఈ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో మనీ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చాలా మందికి చాలా చిన్న చిన్న విషయాల పట్ల వాళ్ళకి డిజబిలిటీ ఉంటుంది, అంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. కొంతమందికి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, వాట్ ఎవర్ ఎలాంటి డిజబిలిటీస్ ఉన్నా మనం ఆ 15 days వర్క్షాప్లో ఓవరాల్గా ఇప్పుడు మనం ఏదైతే 6 టాపిక్స్ చెప్పామో ఆ 6 టాపిక్స్ కవర్ చేస్తాం. దాంతోపాటు చాలామంది పేరెంట్స్ ఏమంటున్నారంటే పేరెంటింగ్ టిప్స్ ఓకే, కానీ మేము కూడా కొన్ని విషయాలు ఉంటాయి, మాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి పేరెంటింగ్ పట్ల, మరి ఆ విషయాలు కూడా చెప్తారా అని కాల్ చేస్తారనమాట మన టీంకి. అయితే వాళ్ళ కోసం సపరేట్గా నేను 1 day పేరెంటింగ్ టిప్స్, అలాగే పిల్లలు చాలా మంది కూడా పేరెంట్స్కి వాల్యూ ఇస్తలేరు, అలాంటి వాళ్ళ కోసం కూడా పేరెంట్స్ వాల్యూ ఏంటో చెప్పే క్లాస్ని కూడా మనం 1 day ఎక్స్ట్రాగా తీసుకుంటాం అనమాట. 15 + 1 day ఓవరాల్గా 16 days వాళ్ళు మన దగ్గర ఉండాలి. మరి మిగతా డేస్ ఏం చేయాలి అంటే ఈ 15 daysలో నేనైతే టెక్నిక్స్ నేర్పిస్తానో దాన్ని ప్రతిరోజు కూడా వాళ్ళకు యాక్టివిటీ లాగా ఇస్తాను. సో వీళ్ళందరూ కూడా ఎవరైతే మన వర్క్షాప్ జాయిన్ అయ్యారో వీళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, యాక్టివిటీ గ్రూప్ అని. ఈ 15 daysలో కూడా యాక్టివిటీ గ్రూప్ ఉంటుంది. తర్వాత కూడా నేను హోంవర్క్ ఇస్తాను అనమాట. అయితే ఏదైతే స్కిల్స్ నేర్పించానో దాన్ని రివిజన్ చేయిస్తుంటారు. ఆ పర్పస్లో వాళ్ళకి ఆ హోంవర్క్ని మళ్ళీ 15 days కూడా వాళ్ళు మళ్ళీ అదే యాక్టివిటీ గ్రూప్లో ప్రతిరోజు కూడా బిజీగానే ఉంటారనమాట. ఓకే, సో ఏదేమైనా సరే ఒక యాక్టివిటీ త్రూ అండ్ దాంతోపాటు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పిల్లలు తెలియరు కాబట్టి కమ్యూనికేషన్ అండ్ దాంతోపాటు మంచి కొలాబరేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. చాలా ఓవరాల్గా 30 days మీ చేతుల్లోనే ఉంటారని చెప్పుకోవచ్చు. వండర్ఫుల్ అండి. సెకండ్ బ్యాచ్ డీటెయిల్స్ ఏంటండి? నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆన్లైన్, ఆఫ్లైన్ 2 బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. దీంట్లో అసలు ఏమేమి ఉంటాయి ఈ క్లాస్లో అంటే ఫస్ట్ మెమరీ టెక్నిక్స్ నేర్పిస్తాము, దాంతోపాటు స్పీడ్గా ఎలా చదవాలి, సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలో కూడా ఇంపార్టెంట్ కాబట్టి స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాము. నేర్చుకున్నారు, విన్నారు, గుర్తుపెట్టుకున్నారు, చదివారు, ఫైనల్గా కావాల్సింది రాయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాండ్ రైటింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను. ఇంకా ముఖ్యంగా పిల్లలకి ముందుకు వెళ్తున్న కొద్దీ ఏ కోర్సుకు వెళ్ళాలనేది సరిగ్గా రూట్ తెలియక ఆగిపోతారు, అలాంటి వాళ్ళ కోసం కెరీర్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ప్రతి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన పాయింట్ ఏదైనా ఉంది అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ముందే నేర్పించాలి కాబట్టి ఈ అన్ని పాయింట్స్ని మనం అక్కడ, ఇంకా దీంతో పాటు లెర్నింగ్ డిజబిలిటీస్, ఇంకా కొంతమందికి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ దీంట్లో కూడా కొంతమంది లోపాలు ఉంటాయి, సో కరెక్ట్గా 100% చేయలేకపోతారు. వీళ్ళందరికీ ఈ 6 pointsని దృష్టిలో పెట్టుకొని 15 days పాటు ఒక వర్క్షాప్ని డిజైన్ చేయబడింది మేడం. సో ప్రతి ఒక్కరికి కూడా అది హెల్ప్ అయ్యే వర్క్షాప్. ఈవెన్ స్కూల్ వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్, లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అటెండ్ అయ్యే అద్భుతమైన వర్క్షాప్. థ్యాంక్ యూ అండి, మంచి వర్క్షాప్ ఇది, చాలా మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.